హలో ఎవ్రీవన్, నేను మీ అనుష నాగ్ అన్నట్టు ఏంటంటే ఈరోజు ఒక కంటెంట్తో అయితే వచ్చేసా. ఏంటి అంటే కంటెంట్ కాదు, సింపుల్ ఒక కర్రీని అయితే నేను ఫస్ట్ టైం కర్రీ అంటే కర్రీ కూడా కాదు, జస్ట్ ఫ్రై లాగా చేసాను అన్నట్టు. కాకరకాయ ఇలా తీసేసుకొని మనము దానికి ఉన్న పైన కొంచెం దాన్ని ఇట్లా పీల్ అయితే తీసేసుకోవాలి. దాని పైన ఉన్న పీల్ తీసేసుకొని జస్ట్ అది మధ్యలో కట్ చేసుకొని మంచి వాటర్లో కడిగేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి. అంటే ఎవరి వీడియోలు తీయడం లేదు కాబట్టి అలా నేను కట్ చేసుకొని పెట్టుకుని చూపిస్తున్నాను. ప్లస్ అతగా మళ్ళీ ఫ్రై చేస్తూనే చూపిస్తున్నాను అన్నట్టు. మనకు ఎవరు లేవు, మనంతకే మనమే తీసుకోవాలి. ఇంకా కంపల్సరీ మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు రైస్ పక్కనైతే రైస్ కూడా పెట్టేస్తాను. మా హస్బెండ్ వస్తాడు ఇంకా ఫ్రై తినడానికి అని చెప్పేసి. ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వస్తాడు మా హస్బెండ్ వచ్చేసి జాబ్ నుంచి. మార్నింగ్ వెళ్తాడు 5 o'clockకి, 2:30, 3 అలా అవుతుంది అన్నట్టు ఆడడానికి. ఆయనకి ఆ టైం వరకు వచ్చేస్తాడు. ఇంకా తతకి మనం చేసే తతకి ఫస్ట్ మనం కాల్చింది అంటే మనం జస్ట్ ఉప్పు కారం, అమ్మ నిన్న ఆల్రెడీ మనకు తెచ్చిచ్చింది సండే అని, అది చేసింది తీసుకొచ్చి ఇచ్చింది. ఎల్లిపాయ కారం పెట్టేస్తాను, దాంట్లో ఫిల్అప్ చేశాను. బాగుంటుంది అన్నట్టు. ఎల్లిపాయ కారం పెడితే మంచిగా అనిపిస్తుంది, క్రిస్పీగా బాగుంటుంది, కారంగా. అంటే మళ్ళీ కాకరకాయ అని అంటే చేదు అనే ఉంటుంది కదా, ఆ చేదు అని అలాంటిది కూడా ఏం అనిపించదు, అసలు బాగుంటుంది. ఒకసారి ఎవరికైనా కావాలంటే ట్రై చేసి చూడండి. నేనైతే తింటప్పుడు కూడా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నా ఎలా ఉంది అని. అంటే జస్ట్ పచ్చడితోనే అయితే తింటున్నాను నేను, పచ్చడితో తింటున్నాను చెప్పేసి ఫోటో వీడియో అయితే తీసుకుని బాగుంది.